హాయ్ డియర్ ఏపీ అండ్ తెలంగాణ. ఇమేజ్ చూడంగానే మీకు అర్థమైపోయింది కదా! ఈరోజు మనం గురక అంటే ఏంటి? ఈ గురక పెట్టి నిద్రపోతున్న వాళ్ళ పక్కన పడుకోవడం అనేది ఎంత పెద్ద సమస్యో చాలామందికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అసలు గురక ఎందుకొస్తుంది? గురక సమస్యలకి కారణాలేంటి? అనేది తెలుసుకోబోతున్నాం మనం. గురక అంటే నిద్రలో గాలి పీల్చుకునేటప్పుడు గొంతులో కణజాలం వైబ్రేట్ అయ్యి వచ్చే సౌండ్‌ని గురక అంటారు. దీనికి గల ప్రధాన కారణాలేంటో తెలుసుకుంటున్నాం ఇప్పుడు. లెట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విక్రమ్. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శరీర నిర్మాణం, అలవాట్లు గురకకి కారణం. డీవియేటెడ్ సెప్టమ్ అంటారు. అంటే ముక్కు మధ్యలో ఉన్న ఎముక వంకరగా ఉండడం, ముక్కు దిబ్బడ, జలుబు, ఎలర్జీ, సైనస్, టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ పెరగడం. ఎడినాయిడ్స్ ఏంటి అంటే మీరిక్కడ గమనించినట్లయితే సాధారణంగా ఉన్నటువంటి ముక్కు, అసాధారణంగా పెరిగిన కణిత మీకు ఈ ఇమేజ్‌లో కనిపిస్తుంది కదా! ఇది పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గొంతు కండరాలు బాగా రిలాక్స్ అయిపోయి గాలి దారి మూసుకుపోతుంది. ఎవరికి? ఈ నిద్ర మాత్రలు వాడేవాళ్ళు, అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి. ఏ వయసులో ఎంత శాతం ఈ సమస్యతో బాధపడుతున్నారనే గణాంకాలు చాలా ఇంపార్టెంట్. పిల్లల విషయాన్ని తీసుకుంటే 3-10 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు 10-12% ఈ పెద్ద టాన్సిల్స్, యాడినాయిడ్స్‌తో బాధపడతా ఉంటారు. 30-40 ఏళ్ల వాళ్ళు 30% బరువు పెరగడం వల్ల ఈ సమస్యని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. 60% ప్రజలు 40 దాటి 65 సంవత్సరాల మధ్యలో వాళ్ళ కండరాల బలహీనత, బరువు పెరగడం ద్వారా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఈ గురక సమస్య మగవారిలోనే ఎక్కువ ఉంటుంది ఆడవారితో కంపేర్ చేస్తే. ఆడవారిలో మెనోపాజ్ తర్వాత ఈ సమస్య అనేది పెరుగుతూ ఉంటుంది. మోర్ దెన్ 30 బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నప్పుడు మెడ సైజు 17 అంగుళాల పైన ఉంటే రిస్క్ డబల్ అండి. అధిక రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ప్లస్ స్లీప్ ఎప్నియా ఉన్నవారిలో 50% మందికి బీపీ ఉంటుంది. డయాబెటిక్స్ టైప్ 2 షుగర్ ఉన్నవారిలో గురక 2-3 రెట్లు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్నవారిలో కామన్‌గా కనిపిస్తుంది. థైరాయిడ్ తక్కువై కండరాలు బలహీనత పడేవారిలో హైపోథైరాయిడమ్ ఉంటుంది. పీసీఓస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉంటే హార్మోన్ వల్ల కూడా గురకలొస్తాయి. ఆస్తమా, అలెర్జీలు ఉన్నవాళ్ళలో కూడా కామన్‌గా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఇండికేషన్ మీ గుండె సంబంధిత జబ్బులకి కారణం అనే సంకేతాలని మీకు షేర్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్‌లో ఉన్నటువంటి సన్‌రైజ్, సన్‌సెట్, వేదా స్టెమ్ ద్వారా దీనికి చక్కని ఉపశమనం దొరుకుతుంది. బాధ నీదైతే బాధ్యత నీదే.